మహానాడులో జై తెలుగుదేశం జోగార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తున్న చంద్రబాబు. చిత్రంలో బక్కని నరసింహులు, లోకేష్, పల్లా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, అనిత ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మహానాడులో జై తెలుగుదేశం అంటారు. జై తెలుగుదేశం అంటారు. ఈ బక్కని నరసింహులు నిన్న తెలంగాణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి మీకు వినిపిస్తాండి, వినండి. విన్న తర్వాత మాట్లాడతాను నేను ఆయన సంగతి ఏందో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రాన్ని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మనం పోసింది తెలంగాణలో. ఇది ఈ బక్క నరసింహులు మాట్లాడుతున్న మాటలు. కొంచెమన్నా సోయిందా నరసింహులు? మీద ఎన్నికలు నడిచినాయి, తెల్లెన్నికలు వచ్చినాయి, 65 ఏళ్ళకో 70 ఏళ్ళకో వచ్చినావు. ఏమన్నా సోయిందా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం సిగ్గుందా? తెలంగాణ గురించి ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో డిక్షనరీలో పేరు లేదట. ఆంధ్ర కంటే అక్కడికున్న పేర్లు ఉన్నాయట, కానీ తెలంగాణకు లేదట. ఈరోజు తెలంగాణ అవమానించినావు, తెలంగాణ ఆత్మ బలిదానం అవమానించినావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినావు. తెలంగాణ అంటే ఒక పోరాటం, తెలంగాణ అంటే ఒక ఎమోషన్. దాన్ని ఈరోజు నువ్వు అవమానిస్తున్నావు. అసలు తెలంగాణవి నీకు దమ్ముంటే బక్క నరసింహులు, నీకు దమ్ముంటే అదే మహానాడులో చంద్రబాబు ముందర జై తెలంగాణ అన్నావా? జై తెలంగాణ అన్నావా నువ్వు? అసలు ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు మీకు. ఎందుకని? ఇక నువ్వు అసలు ఆ మహానాడు అయిపోయిన తర్వాత ఆ చంద్రబాబు ఇంటికాడికి పోయి ఆ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసుకో. దానికే పనికొస్తావు నువ్వు. ఆయన చెప్పులు మోయి, చంద్రబాబు నాయుడు చెప్పులు మోయి, దానికి తప్ప దేనికి పనికి రావు. సిగ్గుండాలి కదా. తెలంగాణ కోసం ఏం మాట్లాడుతున్నావు? ఏందని తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మ బలిదానం చేసుకురు? సోయిండే మాట్లాడుతున్నావు నువ్వు అసలు. జై తెలంగాణ దమ్ము లేదు. నిజంగా తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులకు నిజంగా కొంచెమన్నా సోయి ఉండాలి, ప్రాంతం మీద అభిమానం ఉండాలి. అరే ఆంధ్ర పార్టీలో పని చేసుకోరు, బరాబర్. అది టీడీపీ ఆంధ్ర పార్టీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరన్నా మీకు జై తెలంగాణ అంటారా? మీరు తెలంగాణ టీడీపీ నాయకులు అనే దమ్ము ధైర్యం ఉందా మీకు? అసలు మీ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉండా? ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఒక అధ్యక్షుడు అంటూ ఉన్నాడా మీ పార్టీకి? అసలు నడుస్తున్నదా? ఇంకా అక్కసు తెలంగాణ మీద ఇంకా అక్కసు కలుపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది జరుగుతూ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఏంది నువ్వు? తెలంగాణకు రాదు. మన షాద్నగర్ బిడ్డ అటైనా గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక తెలంగాణలో వండుకుంటా, తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో డిక్షనరీలో పదం లేదట. అసలు తెలంగాణ పదం ఎట్లా వచ్చింది? అసలు తెలుగు పదం ఎట్లా వచ్చింది మనకి తెలుసా? దాని గురించి అని చెప్పు. మరి నీకు తెలియకపోతే నేను చెప్తా, ఇను. మరి నేను చెప్తా, ఇను. మరి ఏదో అంటే చంద్రబాబు మెప్పు కోసం, ఆ లోకేష్ మెప్పు కోసం, దీనికోసమా మీరు మాట్లాడేది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు చెప్పుల దగ్గర తాకట్టు పెడతారా? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అంతే, ఆయన కూడా సగమే. సగం కాంగ్రెస్, సగం టీడీపీ, సగం బీజేపీ. ఆయన ఒక కథ ఆయన దగ్గర ఉన్నది. ఆయన కూడా ఇంతవరకు నిజంగా రేవంత్ రెడ్డి కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు జై తెలంగాణ అనలే. సిగ్గుండాలి కదా. ఈ రాష్ట్రంలో వండుకుంటా బతుక్కుంటా కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో జై తెలంగాణ అని మీకు నోరొస్తలేదంటే ఇక మీరు ఏం నాయకులు? మీకు ప్రాంతం మీద ఏం ఆశ ఉన్నట్టు, ఏం ప్రేమ ఉన్నట్టు మీకు స్పష్టమవుతూ ఉన్నది కదా. మీరు అందరూ తెలంగాణ వ్యతిరేకులు, స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వాస్తవానికి కూడా ఈ తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చిందంటే, కళింగ దేశం, త్రిలింగ దేశం. అందరికీ ఐడియా ఉండొచ్చు త్రిలింగ దేశం అంటే ఏందని చెప్పి. కాకతీయ రాజులు పరిపాలన చేశారు. అక్కడ కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం, ఈ మూడింటికి సంబంధించి ప్రాచీన శివలింగాలు ఉండే. ఈ మూడింటికి సంబంధించి కూడా త్రిలింగ దేశం అని చెప్పి పిలిచారు. రాను వాడుకలు ఏమైపోయింది? త్రిలింగగా ఏర్పడ్డది. త్రిలింగ, తెలంగాణ, తెలుగుదేశం, తెలుగునాడు, తెలంగాణ అని చెప్పి ఈ విధంగా పేర్లు ఏర్పడ్డాయి. రాను ఈ విధంగా పేర్లు ఏర్పడ్డాయి. ఆంధ్రాలో కలిసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కొట్లాడిర్రు, సాధించుకురు. ఈ విధంగా తెలంగాణ వచ్చింది, ఏర్పాటైంది, అందరికి తెలిసిన విషయం ఇది. ఈ విధంగా పేర్లు వచ్చినాయి. దీన్ని వదిలేసి ఇక తెలియదు అంటుండే. అంటే దేనికోసం? అంటే ఒక రాజ్యసభ ఇస్తాడనా, లేకపోతే మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తాడనా, లేకపోతే టీటీడీ ఏమన్నా మెంబర్గా నీకు అవకాశం ఇస్తాడనా? దేనికోసం ఈ జోకులాట? ఎందుకోసం ఇది? నిజంగా మీ తెలంగాణ టీడీపీ నాయకులకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు తెలంగాణ వాదులు అయితే ఒకసారి మీరు జై తెలంగాణ అనాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుతో అనిపించాలి. అది కదా మరి మీరు చేయాల్సింది.
ఇది ఇలా కథలు ఇట్లా ఉంటాయి. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర ఏదా సాధిస్తారు. తెదేపా మహానాడులో చంద్రబాబు. మహిళలకు 33% సీట్లు 2029 ఎన్నికల నుంచి తెదేపా తరపున అమలు చేస్తాం లోకేష్ అడిగా. సో లోకేష్ ఏమంటుండగా, నేను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా టీడీపీ పార్టీకి, సో తెలంగాణలో బలోపేతం చేస్తా, అండమాన్లో కూడా బలోపేతం చేస్తా అంటుండే టీడీపీ పార్టీనిగా, మొత్తం దేశమంతా బలోపేతం చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు.